అందరూ ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. ఎస్. అందరు ఒక్కసారి మీకు మీరే వెరీ గుడ్ చెప్పుకోండి. మీకు మీరే వెరీ గుడ్ చెప్పుకోవాలి. మీ మైండ్ ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. సో నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు. చాప్టర్ 6 ఏం చెప్పుకున్నాం? మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తారో మీ వెనకాల ఒక మేనేజర్, ఒక అదృశ్య మేనేజర్ నోట్ చేసుకుంటుంటాడు. కాబట్టి మీరు పాజిటివ్ విషయాలని మాట్లాడాలని చెప్పుకోండి అని చెప్పాం. ప్రతిసారి మీకున్న దానికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి. నెక్స్ట్, వ్యతిరేక ఆలోచనల నుంచి బయటపడే మ్యాజిక్. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయో ఏం చేయాలని చెప్పాము? అవి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అవునా కదా? అది హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, జాబ్ కావచ్చు, మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు. వాటన్నిటికీ మీరు కృతజ్ఞత భావం చెప్పాలి. కనీసం 10 విషయాలను రాసుకొని 3 టైమ్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పాలంట. తర్వాత మీరు నిద్రపోయే ముందు మీ మ్యాజిక్ శిలకు ఈరోజు జరిగిన మంచి విషయాన్ని తలుచుకుని పడుకోవాలి అని చెప్పారు. ఇది చాప్టర్ నెంబర్ 7. ఈరోజు చాప్టర్ నెంబర్ 8, మ్యాజిక్ దినుసు. హెడ్డింగ్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 8. వెల్కమ్ టు 30 days మ్యాజిక్ ప్రోగ్రామ్ అండి. అందరికీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు జాయిన్ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ. ఎస్. చాప్టర్ నెంబర్ 8 వచ్చేసరికి మ్యాజిక్ దినుసు అండి. ఏంటి ఆ దినుసు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మ్యాజిక్ దినుసు అంట చాప్టర్ నెంబర్ 8. సో కృతజ్ఞత నిండిన హృదయానికి ఎప్పుడు విందు భోజనమే. మీ దగ్గర ఎప్పుడైతే కృతజ్ఞత భావం ఉంటుందో మీకు విందు భోజనమే అంట. సో నార్మల్గా మనం డైలీ తినేది అన్నము, పప్పు, చారు, మజ్జిగ తింటాం. విందు భోజనం అంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూడండి, స్వీట్ ఉంటుంది, కారం ఉంటుంది, గులాబ్ జామ్ ఉంటుంది. అవునా కదా? సో 16 రకాలు ఉంటాయి, లడ్డూలు ఉంటాయి, చపాతీలు ఉంటాయి, పలావ్ ఉంటుంది, బజ్జీలు ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. విందు భోజనం మీరు కృతజ్ఞత నిండిన హృదయంతో ఎప్పుడైతే ఉంటారో మీకు ఆ రోజు విందు భోజనం అని ఒక వ్యాపారవేత్త డాక్టర్ కామెరూన్. మన భోజనం చేయబోయే ముందు కృతజ్ఞత చెప్పడం అనేది ప్రాచీన ఈజిప్టియన్ల నాటి నుంచి వేలాది సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. మనం భోజనం చేసేటప్పుడు ఎవరైనా కృతజ్ఞత చెప్పారా సార్? చెప్తున్నారా? ఒప్పుకోండి. మీరు భోజనం చేసేటప్పుడు కృతజ్ఞత భావంతో చెప్తున్నారా? లేదు సార్. చెప్పండి. చెప్పట్లేదు కదా? ఈరోజు మనకి రచయిత చెప్తున్నారు, మీరు భోజనం చేసేటప్పుడు ముందు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. ఇది వేలాది సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. 21వ శతాబ్దపు అతి వేగంగా జీవన విధానంలో ప్రతిసారి తినే ముందు కృతజ్ఞత చెప్పడాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. మనం బ్రతుకుతున్న బతుకు ఉరుకులు పరుగులతో కూడుకున్నది. అవునా కదా మేడం? స్వప్న మేడం, విఠల్ సోము గారు, ఎస్ సార్. మీరు ప్రజెంట్ జీవిస్తున్న జీవన విధానం ఉరుకులు పరుగులతో కూడుకున్నదా కాదా? అవును సార్. ఈ 28th సెంచరీలో 2000 సంవత్సరం నుంచి కృతజ్ఞత చెప్పడం చాలా మంది మర్చిపోతున్నారు. అయితే మనకి తినడానికి, తాగడానికి సరిపడ దొరుకుతున్నందుకు మనలో కృతజ్ఞత భావం ఉంటే మన జీవితంలో మ్యాజిక్ పనిచేస్తుంది. మీ దగ్గర ఎప్పుడైతే కృతజ్ఞత భావం లేదో మ్యాజిక్ పనిచేయదు సార్. ఒకసారి తింటున్న దానికి కృతజ్ఞత చెప్పి చూడండి, విత్ ఇన్ 1 వీక్లోనే మీకు ఇష్టమైన పదార్థం, ఇష్టమైన ఆహారం కూడా మీ ప్లేట్లోకి వస్తుంది సార్. ఇది ప్రాక్టికల్గా నేను చేసి చెప్తున్నా, రీసెర్చ్ చేసిన ఆరండి. మీరు తింటున్న వాటికి 100% మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావం చూపించండి. థ్యాంక్ యూ, ఈ ప్లేట్లోకి నాకు ఈ ఆహారం వచ్చినందుకు ఎంతో మంది పనిచేశారు ఇండైరెక్ట్గా. అవునా కాదా? సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలా. పంట పండించిన రైతు నుంచి ఇంట్లో తెచ్చిన వాళ్ళకు, వండిన పెట్టిన వాళ్ళకు, అక్కడ మార్కెట్లో సేల్ చేసిన వాళ్ళకు, ప్రతి అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. మీ జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది. మీకు నిజంగా బాగా ఆకలి వేసినప్పుడు, మీరు సరిగ్గా పనిచేయక నీరస పడిపోయినప్పుడు మీకు వణుకు వస్తుంది. అవునా కదా? మీకు ఆకలి వేసినప్పుడు బాడీలో శక్తి లేకపోతే మనకు ఎనర్జీ ఉండదు, నీరసంగా ఫీల్ అవుతాం, మీ మనసు అయోమయం అయిపోతుంది, మీరు మానసికంగా కృంగిపోయినట్టు ఉంటుంది. ఇదంతా కూడా కొన్ని గంటల పాటు మాత్రమే. అదే ఆహారం లేకపోతే కలిగే పరిణామం, మనం బ్రతకడానికి ఆహారం కావాలి, కులాసాగా ఉండడానికి ఆహారం కావాలి. కనుక మన ఆహారానికి మనం తప్పకుండా కృతజ్ఞతలే ఉండాలి అని రచయిత చెప్తుంది సార్ మనకి. మీరు తినే ఆహారానికి కృతజ్ఞత చెప్పే క్రమంలో మీకు వేలకు ఆహారం ఉంటే విషయంలో ఎంతమంది పాత్ర ఉందో ఒక్కసారి ఆలోచించండి. మీకు టయానికి ప్లేట్లోకి భోజనం వస్తుంది, ఎంతమంది దానికి కృతజ్ఞతలు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీకు తాజా కూరగాయలు, పళ్ళు,
అందడానికి రైతులు ఆ మొక్కలను నాటి నీళ్లు పోసి పెంచి పోషించి నెల తరబడి ఆ ఫలాలకు కాపలా కాసి వాటిని కాపాడుతూ తర్వాత కాయగూరలు పళ్ళను కోసేవారు, ప్యాక్ చేసేవారు, వాటిని ఎంతో దూరాలకు రవాణా చేసేవారు, అమ్మేవారు. వీరంతా ఎంతో సామరస్యంతో వారి పనులు చేస్తే అవి మన బల్ల మీదకు వస్తున్నాయి. అవునా కదా? పైగా సంవత్సరం అంతా అవి మనకు తాజాగా దొరుకుతున్నాయి. ఇంకా మాంసము, మత్స్యకారులు, పాల ఉత్పత్తికారులు ఆహారాన్ని నిల్వ చేసి విక్రయులు చాలా మంది మనకు ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నారు. ప్రపంచంలో అన్ని దుకాణాలకు, సూపర్ మార్కెట్లకు, రెస్టారెంట్లకు, విమానాశ్రయాలకు, పాఠశాలలకు, హాస్పిటళ్లకు, ఇంకా ఇంటింటికి ఆహారం సరఫరా చేయడానికి ఎంతో మంది మనుషులు రాత్రింబవలు శ్రమిస్తూనే ఉన్నారు. ఆహారం నిజంగా మనకు ఒక కానుక. ఇది ప్రకృతి మనకిస్తున్న అపురూప కానుక. ప్రకృతే గనుక మట్టిని, అందులో ఉండే పోషకాలను, నీటిని మనకివ్వకపోతే మనకు తిండి లేదు. నీరు లేకపోతే మనకు ఆహారమే లేదు. చూడండి, పంచభూతాల్లో నీరు ఒకటి. నీరు లేకపోతే మనకి ఏది మన దగ్గరికి రాదు. చెట్లు మొక్కలు లేవు, జంతువులు మనుషులు లేరు. అన్నం వండడానికి నీళ్లు కావాలి, ఆహార ధాన్యాలు పండించడానికి నీళ్లు కావాలి, తోటకి నీళ్లు కావాలి, స్నానాలకి శుభ్రం చేసుకోవడానికి నీళ్లు కావాలి, కదిలే వాహనానికి, హాస్పిటళ్లకు, ఇంధనానికి, గనులకు, పరిశ్రమలకు, రవాణాదారులకు, బట్టలకు, ఇవన్నిటికి నీళ్లు కావాల్సిందే. ఈ మన భూగ్రహంలో మ్యాజిక్ ఏదైనా ఉందంటే అది నీరే సార్. మన చాప్టర్ ఏమని చెప్పాం? మ్యాజిక్ ఒక దినుసు అని చెప్పాం కదా. ఆ దినుసు ఏంటంటే నీరు. రచయిత మనకు చెప్తున్నారు, ఈ భూగ్రహంలో మ్యాజిక్ ఏదైనా ఉందంటే ఆ దినుసు పేరే నీరు సార్. ఈ తిండి నీళ్లు లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఉండనే ఉండం. అవునా కదా? మనం తిండి లేకుండా ఎన్ని రోజులు బతుకుతాం సార్ మాక్సిమం? మీ కెపాసిటీ, జగదీష్ గారు, విఠల్ సోమ్ గారు, వీరేష్ గారు, ఎన్ని రోజులు బతుకుతారు సార్ తిండి నీళ్లు లేకుండా? ఒక 10 days సార్. 10 డేస్ ఉంటారా నీళ్లు తిండి లేకుండా? అంటే వెరీ తిండి, గుడ్. నీరు కాదు సార్, తిండి. తిండి 1 డే సార్, లేకుండా 1 డే. 1 డే ఉంటారు వీరేష్ గారు. ఓకే, ఒప్పుకున్నారు. ఎస్. స్వప్న గారు ఎన్ని రోజులు ఉంటారు తిండి నీళ్లు లేకుండా? మీ కెపాసిటీ ఎంత? 3 days సార్. 3 డేస్ మీ కెపాసిటీ. వెరీ గుడ్. మీకు మీరు త్రీ ఒక్కసారి అంటే ఫుడ్ సార్, వాటర్ లేకుండా ఉండలేం సార్ ఒక్క రోజు వాటర్ కూడా. లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేం. అవునా కదా? డీహైడ్రేషన్ అయిపోతాం. మన బాడీలోనే 70% వాటర్ ఉన్నాయి. భూగ్రహం మీద కూడా 75% వాటర్ ఉన్నాయి. మన బ్రెయిన్ లో కూడా 70% వాటర్ ఉంది సార్. వాటర్కి చాలా చాలా ఇంపార్టెంట్. H2O అంటాం. సో వాటర్కి గుర్తు పెట్టుకునే శక్తి ఉంది. సో మర్చిపోదండి అందరూ. తిండి నీళ్ళు లేకపోతే మనం ఎక్కడుంటాం? అసలు ఉండం. మన కుటుంబము, స్నేహితులు కూడా ఉండరు. మనకి నేడు ఉండదు, రేపు ఉండదు. కానీ మనమందరం ఈ సుందర ధరిత్రి మీద కలిసిమెలిసి ఉన్నాం. సవాళ్ళను ఎదుర్కొంటున్నాం, సంతోషాలను పంచుకుంటూ. అవన్నీ కూడా ప్రకృతి ఇచ్చిన కానుకలే. కనుక మనం ఆహారం తీసుకునే ప్రతిసారి ఈ సులువైన మ్యాజిక్ పదం థ్యాంక్ యూ చెప్పండి. మనకు లభించిన ఆహారం, నీళ్లు అనే అద్భుతమైన వరాలకు ఒక గుర్తింపు, కృతజ్ఞత చెప్పండి అని రచయిత చెప్తున్నారు. అంతేకాదు, మీరు తినే తిండికి, త్రాగే నీటికి మీరు చూపించే కృతజ్ఞత మీ జీవితంలో ఇతర అంశాల మీద కూడా మ్యాజిక్ చూపిస్తుంది. మీరు ప్రియమైన అన్ని విషయాల చుట్టూ బంగారు అల్లుతుంది. మీరు కోరుకునే అన్ని విషయాలకు మీ వైపు ఆకర్షిస్తుంది. ప్రాచీన కాలంలో తమ ఆహారాన్ని, నీటిని ఉపయోగించబోయే ముందు దాన్ని తమ కృతజ్ఞతతో ఆశీర్వదించేవారు. అట్లా చేస్తే పరిశుద్ధం అవుతామని వారు నమ్మేవారు. ఒకసారి చూడండి, ఏదైనా ఋషులు ఏదైనా శపించాలన్నా నీరుని మంత్రించి చల్లేవాళ్ళు. అవునా కాదా? మన దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక్క స్పూన్ తీర్థం తీసుకుంటే చాలు, మనసు శుద్ధి అయిపోతుంది. ఎస్ సార్ నో? నీటికి అంత విలువ Yes, sir. ఇచ్చారు మన ప్రాచీనులు. ఇటీవల కాలంలో క్వాంటం ఫిజిక్స్ యొక్క కొత్త ఆవిష్కరణలు చూడండి. ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని గమనించండి. మీ ఆరోగ్యానికి తోడ్పడవచ్చు కూడా. మనలోని కృతజ్ఞత భావపు ప్రభావాన్ని వెంటనే అనుభవించాలంటే మనం తీసుకునే ఆహారాన్ని ఆస్వాదించాలి. అప్పుడు వాటి పట్ల మీరు కృతజ్ఞత చూపుతున్నారన్నమాట. ఆహారపు రుచిని గ్రహిస్తూ తినండి. తాగే పానీయపు రుచిని, పరిమళాన్ని ఆస్వాదించండి. అంతేగాని గబుక్కున నోట్లో పోసుకొని మింగకండి. మీరు వాటి రుచిని, వాసనని అనుభవిస్తూ తీసుకుంటే అవి మీకు మేలు చేస్తాయి, లేకపోతే పనిచేయవు. రచయిత ఏం చెప్తున్నారంటే, మీరు భోజనం చేసే ముందు, నీళ్లు తాగే ముందు కొద్ది కొద్దిగా నోట్లో వేసుకొని ఆ రుచి కానీ, టేస్ట్ కానీ, స్మెల్ కానీ ఆస్వాదిస్తూ తినాలని చెప్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు సార్? మనం భోజనం కూర్చున్నాం అంటే 5-10 నిమిషాల్లో భోజనం ముగించేసి పైకి లేచేస్తున్నాం. 21 నిమిషము కూర్చుని ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళు తృప్తిగా తిన్నట్టు అంట. ఓకే. ఈరోజు మీరేం తిన్నా, తాగినా, అంటే భోజనం చేసిన ఒక పండు తిన్నా, ఏదైనా చిరుతిండి తిన్నా, ఏదైనా కనీసం సేవించినా, ఆఖరికి మంచినీళ్ళు తాగిన ఒక్క క్షణం వాటికేసి చూడండి. ఒక్క సెకండ్ చూడండి సార్. చూస్తూ మీ మనసులో కానీ బయట కానీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పండి. అది మీ దగ్గరికి వచ్చినందుకు, మీ చేతిలో ఉన్నందుకు ఒక్క సెకండ్ ఆగి థ్యాంక్ యూ చెప్పాల. వీలుంటే ఒక ఆస్వాదిస్తూ తినండి. అది మీ ఆనందాన్ని పెంచడమే కాదు, మీలో మరింత కృతజ్ఞత కలిగేలా చేస్తుంది. మీరు నాలా కూడా చేయవచ్చు. నేనేం చేస్తానంటే,
నేను ఆహారానికి నీళ్ళకి కృతజ్ఞత చెప్పేటప్పుడు వాటి మీద మ్యాజిక్ ధూళి చల్లుతున్నట్లు వేళ్ళు ఆడిస్తాను. గుర్తు చేసుకో, రచయిత ఏం చెప్తున్నారంటే, రచయిత తాగే ముందు ఆ వాటర్ కావచ్చు, ఆహారం కావచ్చు, ఒక మ్యాజిక్ చల్లుతున్నట్టుగా, దాన్ని ఏదో మంత్రిస్తున్నట్టుగా థ్యాంక్ యూ అనే పదాన్ని చల్లుతారంట. ఆ మ్యాజిక్ ధూళి ఆహారాన్ని శుద్ధి చేస్తుందని నేను ఊహిస్తాను, నమ్ముతున్నాను. ఇట్లా చేసినప్పుడు నిజంగా కృతజ్ఞత అనేది ఒక మ్యాజిక్ దినుసు అనే భావం కలుగుతుంది. రోజులో ఎప్పుడైనా ఆహారం తీసుకునే ముందు, నీళ్లు తాగే ముందు థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రం మర్చిపోతే, ఈ విషయం గుర్తు రాగానే కళ్ళు మూసుకుని మర్చిపోయిన సమయానికి మానసిక ప్రయాణం చేసి అప్పుడు మళ్ళీ కృతజ్ఞత చెప్పండి. ఎక్కువసార్లు కనుక అట్లా ఆహారానికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతే మరునాడు ఈ అభ్యాసం కొనసాగించండి అంటుంది రచయిత. ఒక్కరోజు కృతజ్ఞత చెప్పడం మర్చిపోయినా ఆ ప్రభావం మీ కలల సాకారం మీద ఉంటుంది. జీవితంలో అతి సామాన్యమైన విషయాలకు, అంటే తిండి నీళ్లు వంటి సామాన్యమైనవే అయినా ఇవి అత్యంత ముఖ్యమైనవి కనుక వాటికి చెప్పే కృతజ్ఞత గాఢత ఉండాలి. ఆ స్థితి మీరు పొందినప్పుడు తప్పకుండా మీ జీవితం మీద మ్యాజిక్ పనిచేస్తుంది. ప్రతిరోజు మీ జీవితంలో ఉండే అదృష్టాల్లో లెక్కించుకోండి. మీ జీవితంలో 10 అదృష్టాల జాబితా తయారు చేసుకోండి సార్. మీ దగ్గర ఉన్న 10 వాటిని అదృష్టాలను రాసుకోండి. మీరెందుకు వాటి కృతజ్ఞతలు ఉన్నారో రాయండి. జాబితా మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. ఆ అదృష్టానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. మీ దగ్గర ఉన్న మొబైల్ కావచ్చు, మీ ఇంట్లో ఉన్న టీవీ కావచ్చు, మీ ఇంట్లో ఉన్న వెహికల్స్ కావచ్చు, అవునా కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీకున్న జాబు ఉద్యోగానికి కావచ్చు, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. ఈరోజు మీరు ఏం తిన్నా, తాగినా, తినబోయే ముందు, తాగబోయే ముందు వాటి వంక ఒక్క క్షణం పరిశీలనగా చూడండి. అప్పుడు మీ మనసులో కానీ బయట కానీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అనే మంత్రం పనిచేస్తుంది. ఎప్పుడైతే విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి, అవునా కదా సార్? విత్తనాలు వేయకపోతే మొలకలు వస్తాయా? సో మ్యాజిక్ మంత్రం అనేది ఒక విత్తనం లాంటిది, ఎవరు మర్చిపోవద్దండి. ఈ రోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీ మ్యాజిక్ శిలను చేతిలో పట్టుకొని థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రం అనండి. ఈ రోజు సంభవించిన అతి మంచి విషయాన్ని తలుచుకుని మనసారా కృతజ్ఞత చెప్పండి సార్. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ మ్యాజిక్ దినుసు ఆహారం సార్. మనం ఏం తింటున్నాం, మనం ఏం తాగుతున్నామో వాటికి ఒక్క సెకండ్ ఆలోచించి థ్యాంక్ యూ చెప్పండి. ఎంతమంది ఫాలో అవుతారు? ఈ రోజు నుంచి ఎంతమంది ఫాలో అవుతారు అంటే ఎస్టర్డే ఫాలో అవుతాం సార్. చెప్పండి. అప్పుడు చెప్పిన 100 క్లాసులో అయితే వాటర్ కూడా చెప్తున్నాం సార్ అంతే. డైలీ ఈసారి అన్నం ఏమి తిని, చిరుతిండి కావచ్చు, చాక్లెట్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఉంటున్నాం. కూల్ డ్రింక్ కావచ్చు, ఏది తిన్నా ఒక్క సెకండ్ దాని వైపు చూసి ఈ రోజు మ్యాజిక్ నుంచి అనే కంటిన్యూ మంత్రం, చేస్తాం. మ్యాజిక్ మంత్రాన్ని చల్లండి అట్లా. దానిపైన ఒక్క సెకండ్ మనసులో కూడా చల్లుకోండి. బయట కూడా ఎవరు లేని బయట కూడా చెప్పండి. థ్యాంక్ యూ చెప్పి తీసుకోండి లోపలికి. ఓకేనా? అంటే అన్నం తినే ముందు థ్యాంక్ యూ చెప్పాలా సార్ అన్నానికి? చెప్పాలా? మళ్ళీ చెప్పట్లేదా? అంటే అన్నం కంపల్సరీ చెప్పడం లేదు సార్. చెప్పాలి సార్. కంపల్సరీ అన్నం ఆకలి తీరుస్తుంది. అన్నం పరబ్రహ్మం అన్నారు, అవునా కదా? అన్నం ఓకే అది సార్. పండించడానికి ఎంతో మంది కష్టపడ్డారు, దాని వెనకాల మనకు తెలియదు, అవునా కదా? కూలీలు ఉన్నారు, రైతులు ఓకే ఉన్నారు, సార్. చాలా మంది ఉన్నారు దాని వెనకాల. మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అమ్మే వాళ్ళు ఉన్నారు, కోసే వాళ్ళు ఉన్నారు, ప్యాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, రవాణా చేసే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉంటేనే అది మీ ప్లేట్లోకి వచ్చింది. ఎస్ సార్ నో? ఓకే సార్. ఓకే, కంపల్సరీగా మీరు తింటున్న తిండికి, ఆహారానికి మనస్ఫూర్తిగా ఎవరైతే థ్యాంక్ యూ చెప్తారో మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి సార్. ఈ రోజు నుంచి మీరు ఏమైనా తినండి, మనస్ఫూర్తిగా మ్యాజిక్ అనే మంత్రాన్ని చదివి అది తినాలి. రైట్, నెక్స్ట్ చాప్టర్ చెప్పుకుందామా? ఓకే సార్ చెప్పండి సార్. చెప్పుకుందాం.